డ్రైవర్ ని అతి దారుణంగా చంపేయడం జరిగింది. మన డ్రైవర్ అన్నని అతి దారుణంగా మర్డర్ చేయడం జరిగింది. మన డ్రైవర్ అన్నని చాలా హింస పెట్టి 2 రోజుల పాటు గోడౌన్లో బంధించి టార్చర్ పెట్టి చంపడం జరిగింది. చంపింది ఎవరంటే కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుత, అలాగే తన భర్త చంద్రబాబు నాయుడు, ఇంకా 3 వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కలిసి అతన్ని చాలా దారుణంగా చంపేయడం జరిగింది. మళ్ళీ ఎందుకు చంపారనే విషయం అయితే బయటపడలేదు. కానీ ఈ వీడియో ద్వారా జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి వీడియో ద్వారా చెప్పడం ఒకటే, మా డ్రైవర్ని దారుణంగా చంపేశాడు. మళ్ళీ చట్టం తన పని తను చేసుకుంటా పోతా ఉంది. వాళ్ళనైతే అరెస్ట్ చేయడం జరిగింది, మాకు సంతోషమే. కానీ మా డ్రైవర్ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరేంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే సార్, మా డ్రైవరు మీ పార్టీ అభిమాని, మా డ్రైవర్ మీ పార్టీ సింబల్ తన చేతి మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు. మళ్ళీ ఎంత అభిమానం ఉంటుంది మీ పార్టీ అంటే. మళ్ళీ మీరు ఇంతవరకు కూడా ఆ అభిమాని గురించి స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు అనేది మాకు కూడా ఇంతవరకు తెలీదు. మళ్ళీ ఆ డ్రైవర్కి న్యాయం చేయాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. మీరు న్యాయం చేయలేని పక్షాన మేము డ్రైవర్ సంఘాలందరం కూడా జనసేన పార్టీ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేస్తాం. న్యాయం ఏ విధంగా చేయాలంటే ఆ కుటుంబంకి ₹1 కోటి మీరు నష్టపరిహారం కట్టించాలి. ₹1 కోటి ఆ కుటుంబానికి సాయం అందించాలి. ఎందుకంటే పోషించే బిడ్డ కోల్పోయిన తల్లిదండ్రులకి తెలుస్తుంది ఆ బాధ, వాళ్ళు ఎలాగ బతకాలి. చిన్న వయసు పిల్లోడు, మళ్ళీ అతనికి న్యాయం చేయాలి. న్యాయం చేయకుంటే కూడా మేమందరం డ్రైవర్ సంఘాలు కలిగిన వాళ్ళమందరం కూడా జనసేన పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి నిరసన తెలియజేస్తామని, న్యాయం దొరికేంత వరకు న్యాయ పోరాటం చేస్తామని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మళ్ళీ శ్రీనివాసులు అలియాజ్ రాయుడు అంటారు మా డ్రైవర్ పేరు. మళ్ళీ ఆ డ్రైవర్కి అన్యాయం అయితే జరిగింది. అన్యాయంగా మా డ్రైవర్ ప్రాణాలు తీసేశారు. మళ్ళీ అందుకే కూటమి ప్రభుత్వానికి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా డ్రైవర్లకి భద్రత చట్టం ఏర్పాటు చేయండి, డ్రైవర్లకు సేఫ్టీ చట్టం ఏర్పాటు చేసి ఇవ్వండి. ఇటు రాజకీయ నాయకులు, ప్రజలు, అధికారులు డ్రైవర్లని కొట్టడం జరుగుతుంది. డ్రైవర్ల ప్రాణాలు సైతం తీస్తున్నారు. అందుకు డ్రైవర్కు భద్రతా చట్టం ఏర్పాటు చేయండి అంటున్నాం. మళ్ళీ ఈ వీడియో సారాంశం ఒకటే, ఈ వీడియోని పవన్ కళ్యాణ్ దగ్గరికి చేర్చండి. మీ పార్టీ అభిమాని, మా డ్రైవర్ అయినా మీ పార్టీ అభిమాని, మీ పార్టీ లోగోని, మీ పార్టీ సింబల్ని చేతి మీద పచ్చబొట్టుగా వేయించుకున్న మీ అభిమాని చనిపోయాడు. మళ్ళీ ఆ అభిమానికి మీరు న్యాయం చేయాలి. అందుకే మేము డ్రైవర్ల తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఆ కుటుంబానికి నష్టపరిహారం ₹1 కోటి ఇవ్వాలని. ఇవ్వలేని పక్షాన ప్రతి జనసేన పార్టీ ఎదుట మేమందరం కూడా నిరసన తెలియజేస్తాం. అక్కడే కూర్చొని న్యాయ పోరాటం చేస్తాం. న్యాయం దొరికేంత వరకు అక్కడి నుంచి లెయ్యం. ఇది విషయం. అందరికీ నమస్తే, సలాం అలైకం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్. నా పేరు ఎస్ అన్వర్ బాషా. నేను ఒక డ్రైవర్ని, అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్, ఇప్పుడు ప్రెసిడెంట్గా కొనసాగుతాను. జై హింద్.